ఛాలెంజ్ ఎలా తీసుకుంటారు? బికాజ్ ఫర్ ఇన్స్టెన్స్ రమ్యకృష్ణ గారు Yeah. బాహుబలిలో, టు బి వెరీ హానెస్ట్, స్ట్రైట్ టాకింగ్, ఇది చాలా మంది అడిగే ఉంటారేమో నాకు తెలీదు, ప్రభాస్ లాంటి హీరో బాహుబలి లాంటి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్నే తినేసారా? అవును. యా. సో అలాంటి ముందు ఓకే తల్లి కొడుకులు ఎక్కడ చూసాను నేను, సెన్సార్ రిపోర్ట్, సంబడి సెంట్ మీ ఎ మెసేజ్, ఓకే రమ్యకృష్ణ అండ్ విజయ్ సీన్స్ ఉన్న ఓకే దగ్గర ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా బోర్ కాదు కదా, పీపుల్ విల్ హై అవుతారు ఇది అని చెప్పి. డెంట్ యూ ఫీల్ అ ఛాలెంజ్ అంటే కరెక్ట్ కాదులే, బికాజ్ వీ నో యూ, బట్ వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్ వెన్ యూఆర్ ఫేసింగ్? ఐ డెఫినెట్లీ వాంటెడ్, అంటే రమ్య గారు చేసే పర్ఫార్మెన్స్ కి మనం తగ్గొద్దు అనే ఫీలింగ్ ఉండింది. ఆవిడ చేసింది మనం ఈక్వల్ గా చేయగలగాలి, ఆమెకు కూడా ఇవ్వాలి, ఆమె ఎంతో ఇస్తున్నప్పుడు మనం రిటర్న్ ఇవ్వాలి అని ఓ ఎక్సైట్మెంట్ ఉండింది. అండ్ ఆమె సీన్ చేస్తున్నప్పుడు నేను మానిటర్ లో చూసేటోడిని. ఐ టు సీ హౌ షీ పర్ఫార్మ్. I used to be like, we also need to bring, I think we would all look at each other's performance and think that manam next level ki తీసుకెళ్ళాలని. But she's terrific. Ramya ma'am is terrific, and the scenes are really amazing. Amma koduku, and imagine నాకు అసలు ఇప్పుడు రివ్యూలో విజయ్ బాగా చేశాడు అంటే నాకు నచ్చదు. నాకు అది ఇన్సల్ట్. అంటే విజయ్ చింపిండు, అసలు తీసి అవతలేసిండు అనే రివ్యూవే నేను డైజెస్ట్